వరకు నారదుడు ఏం మాట్లాడలేదు. మీరు బాగా గమనించండి. వచ్చాడంతే. లోపలికి వచ్చారు, వాల్మీకి మహర్షి చూశారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్ని, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు అడిగాడు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే అలాంటి వారే ఉన్నారు. ఆయన భార్యయే తన ఆశ్రమంలో ఉంది. ఇది తెలుసా వాల్మీకి? తెలియదని చెప్పవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ఆయన నోటి వెంట? అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది. అమ్మవారు ఎందుకు వచ్చింది? అసలు రహస్యం ఏమిటంటే, రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకి లభించాలి. సీతమ్మ సేవాభాగ్యమే శారదాదేవి సేవాభాగ్యం. అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది. నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాణ్ణి తరింపచేయగలిగిన ఒక ఆది కావ్యం ఆయన నోటి వెంట వచ్చింది. ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి. అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి. వచ్చి అక్కడ కూర్చుంది. ఆ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలిగిన యోగ్యమైన శిష్యుల్ని కూడా సీతమ్మే వాల్మీకి ఇచ్చింది లవకుశల రూపంలో. ఇది వాల్మీకిని సీతమ్మ తరింపచేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, వాల్మీకి తరించడానికి